నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ప్రమాదకరంగా ఉన్న కరెంటు ట్రాన్స్ఫారం వేరే చోటికి మార్చాలి. ఈ సందర్భంగా జనగామ అమా ఫౌండేషన్ భగత్ సింగ్ యూత్ వ్యవస్థాపక అధ్యక్షులు మంతెన మణికుమార్ మాట్లాడుతూ, జనగామ పట్టణంలోని సంజయ్ నగర్లోని భగత్ సింగ్ చౌక్ వద్దనున్న ప్రమాదకరంగా ఉన్న కరెంటు ట్రాన్స్ఫారం ఉండడం వల్ల చిన్నపిల్లలు ఆడుకునే స్థలం మరియు భగత్ సింగ్ ను సందర్శించేందుకు వచ్చేవారు సంజయ్ నగర్ లోతట్టు ప్రాంతమైనందువల్ల వర్షాకాలం వాటర్ నిలిచే అవకాశం ఉంది. అదేవిధంగా పెద్ద వాహనాలు వచ్చే క్రమంలో టర్నింగ్ లో ట్రాన్స్ఫార్మం అడ్డంగా ఉంది. జనగామ విద్యుత్ శాఖ అధికారులు దయచేసి ఒకసారి పర్యటించి ఈ సమస్యను ట్రాన్స్ఫార్మం మార్చి సంజయ్ నగర్ ప్రజల పక్షాన జనగామ అమ్మా ఫౌండేషన్ భగత్ సింగ్ యూత్ తరపున విద్యుత్ అధికారులు వెంటనే సమస్యను పరిష్కరించవలసిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. జనగామ ప్రాంతంలో ఉన్నటువంటి భగత్ సింగ్ చౌక్ దగ్గర అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి ట్రాన్స్ఫారాన్ని ఇక్కడ నుంచి మార్చి అంటే ప్రజలు లేని ప్రాంతంలోనే ఇది పెట్టాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రజల డిమాండ్ ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి వీలైనంత వరకు ఇక్కడున్న అధికారులు కావచ్చు, ఇప్పుడు కరెంటు డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఎన్నోసార్లు మేము విన్నవించాం. ఇప్పటి వరకు ఈ పని చేయలేదు. ఇక్కడి నుంచి అయినా సరే, ఎందుకంటే ప్రమాదంగా ఉంది. ఇక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి కానీ భగత్ సింగ్ని సందర్శించడానికి వచ్చే వాళ్ళకు కూడా అది ఇబ్బందిగా ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్న ప్రజలకి ఇది ఎన్నో సంవత్సరాల నుంచి ఒక సమస్యగా ఉంది. ఇక్కడ ప్రజలకు ఇబ్బంది కాకుండా ఈ ట్రాన్స్ఫారాన్ని వెంటనే తొలగించి వేరే ప్రాంతంలో పెట్టాలని చెప్పేసి అమ్మా ఫౌండేషన్ తరఫున, అదేవిధంగా భగత్ సింగ్ యూత్ తరఫు నుంచి ఇక్కడ ఉన్న సంజయ్ నగర్ ప్రజల తరఫు నుంచి తెలియజేస్తున్నాం. జై హింద్, జై జనగామ.